జిహెచ్ఎంసీలో ఇంకా 27 మున్సిపాలిటీలను కూడా సిటీ అవుట్స్కట్ ఉన్న మున్సిపాలిటీలను కూడా కలిపారు. మరి ఎట్లుండబోతుంది ఈ ఎలక్షన్? ఎందుకు గెలవవలసి వచ్చింది అవి? అంతే, వాళ్ళకు అవసరం. ఎందుకు వాళ్ళకు అవసరం కదా. ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు బడ్జెట్ అమౌంట్ రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమిలో విలువలే కదా. ఇప్పుడు భూమిలో విలువలు ఎంచుకోవాలా. ఇప్పుడు కార్పొరేషన్స్ ఉన్నాయి కూడా జిహెచ్ఎంసీ చేస్తున్నారు. అంటే ఎందుకు చేస్తున్నారు అర్థం కదా. భూమిలో విలువలు పెంచుకోనికే వాళ్ళు చేస్తున్నారు, భూమిలో సంపాదించుకోనికే చేస్తున్నారు. వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ తమ్ముళ్ళే కానీ అందరూ వాళ్ళు చేసుకోనికే ఉన్నారు. అంటే వాళ్ళోళ్ళు చేసుకోనికే కేవలం ఇవి మమ్మల్ని ఆగం చేస్తున్నారు. అంటే మమ్మల్ని ఆగం చేసుడు కాదు, ప్రజలు మమ్మల్ని ఎక్కడున్నా కానీ మమ్మల్ని గుర్తుపడతారు. ఏంటంటే మేము ఏరియాలలో పనిచేసినాం, మేము ఏరియాలలో పనిచేస్తే తింగల్ మంగల్ చేస్తారు మమ్మల్ని. కార్పొరేటర్లలో ఎక్కువ రావద్దని, ఎంత ఎక్కువ రాకున్నా సరే, ఎంత తక్కువ వచ్చినా సరే మేము భారీ మెజార్టీతో గెలిచాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు హైదరాబాద్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే బీఆర్ఎస్ఏ కాబట్టి మేము భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. లేదు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎట్లా ఉన్నాడు? జూబ్లీస్లో కాంగ్రెస్ కదా, అక్కడ వచ్చింది కాంగ్రెసే. అది దొంగ ఓట్లతోటి కాబట్టి అది ఎవరు లెక్క చేస్తలేరు. అదేంటంటే అక్కడ మేము ఒక లాస్ట్ మూమెంట్లో ఒక ఫంక్షన్ హాల్లోనే ఒక 3000 మంది ఏమో దొరికిరు కదా ఆ రోజు లాస్ట్ మూమెంట్లో. అదే మేము పొద్దు నుంచి వెతుకుతే ఇంకెంతమంది దొరుకుతుండేనో. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక సింగిల్గా మేము ఒక 2 మహిళలమే ఆ రోజు అంతా కొట్లాడుతుంటే కూడా మా మీదనే కేసు పెట్టారు. అంటే వాళ్ళు చేసిన దొంగ పనులకు మా మీదనే. అంటే ఈ రాజకీయం ఏంది? ఆయన ఈ రేవంత్ రెడ్డి ఆడే నాటకం ఏమి? మేము ఏ కేసు పెట్టినా కానీ రిటర్న్ మా మీదనే పెడుతున్నాడు. మేము కొట్లాడింది ఏంది అక్కడ? వీళ్ళు ఎందుకున్నారు ఇక్కడ? ఇంతమంది వచ్చిండ్రు, వాళ్ళు ఆడ బురకలు పట్టించినాము, బురకలు వేసుకపోతుర్రు. మైనార్టీ చిన్న పిల్లలు 13 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లలు కూడా ఓటేయనికి పోయిరంటే ప్రభుత్వానికి అంత చూపించినా కానీ అంత గుడ్డిగా అధికారులు ఉన్నారంటే అర్థం చేసుకోవాలా. అంటే ఈ అధికారంలో ఏమున్నా చెల్లించడమేమో కానీ మా దగ్గర మాత్రం ఓట్లు అట్లా వేస్తే ఆల్రెడీ మేము చూసినాం కాబట్టి జూబ్లీహిల్స్లో మాకు తట్టు తలిగింది కాబట్టి మేము ఎక్కడున్నా అన్ని బందోబస్తు ఏర్పాటు చేసుకుంటాం. మా ఎలక్షన్లలో అదే దొంగ ఓట్లతోటి అవే మా మీద కేసులు పెట్టినా పర్వాలేదు, మేము ఏడికైనా సిద్ధమే. మరి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎంతో బడ్జెట్ తీసుకొచ్చినాం, ఇక్కడ గూగుల్ సమ్మిట్ కూడా పెట్టినాము అని చెప్పేసి 1,00,00,000 కోట్ల బడ్జెట్ వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? వన్ బొంద అంతే. ఏంటంటే ఏం బడ్జెట్ చేస్తున్నాడు వాడు, ఏంది ఏం చేస్తున్నాడు అని. వాడు ఫుట్బాల్ ఆడడానికి కేవలం అలా మన్మన్కి పెట్టడానికే సరిపోతుంది కానీ ఇక్కడ ఎవరికి ఏం పెట్టడానికి ఏం లేదు. ఆడు కేవలం వాళ్ళ మన్మన్ గురించే ఆడ కొట్లాడేది. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో 300 కోట్లు నువ్వు అప్పు చేసినావు, ఏం చేసినావు? ఒక ఇటుక పెట్టా, ఒక ఏం తెచ్చి సిగ్గు శరం అని అనిపిస్తుంది. ఒక రైతు బంధువు మేమే ఇచ్చినాం, దళిత బంధువు మేమే ఇచ్చినాం, మా ఎస్సీ వాళ్ళ కడుపు మీద కొట్టినవు రా మూర్ఖుడా నువ్వు. మాకు వచ్చే దళిత బంధువు 10 లక్షలల్లా 13 లక్షలు ఇస్తాను. నీ ముఖమే లేదు, ₹1,00,000 ముఖం లేదు, మా ఎస్సీ వాళ్ళ కడుపు మీద కొట్టినావు నువ్వు. అదిగాక ఒక రైతు బంధువు లేదు, ఒక డబుల్ బెడ్రూమ్ లేదు. మేము కట్టించిన ఇల్లు ఉన్నాయిరా మూర్ఖుడా, అవ్వని ఇరా అంటే ఆడు కలర్ మారుస్తున్నాడు. ప్రతి ఒక్కటి కలర్ మార్చుడు, ఇంద్రమ్మయ్యి గివ్వే చేస్తున్నాడు కానీ ఆడు వచ్చింది ఏం లేదు. మేము చేసిన ఫ్లైఓవర్లే, మేము చేసినవి అన్నీ. ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్ చూడు, ఈరోజు మా కేసీఆర్ వల్ల అట్లా అయింది. అన్ని ఇనాగ్రేషన్లు వాడు చేసుకుంటూ పోతున్నాడు. మేము ఇటుక పెట్టింది మేము, ఆడు పెయింట్ వేసి అందులోకి పోయేది వాడు, అంతే. అరే ఇన్ని పథకాలు అమలు చేయబట్టికే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు గెలిచినాం. ప్రజాప్రభుత్వం అనేది ప్రజలకు దగ్గర అవుతుంటే బీఆర్ఎస్ నాయకులు కొంతమంది మీలాంటి వాళ్ళు ఓర్వలేక ఏదో ప్రభుత్వం పైన మా పైన బురద జల్లుతున్నారు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటాడు, ఆయన చెప్తూనే ఉంటున్నాడు. అలా మంత్రులను కూడా అలాంటి చేస్తూ ఉంటాడు, కావాలని చేస్తున్నారు. ఇప్పుడు ఏ పని చేద్దామన్నా బీఆర్ఎస్ నాయకులే అడ్డుపడుతున్నారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అని చెప్పేసి కూడా. ముఖ్యంగా కేటీఆర్ వర్గం మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళం మేము అడ్డుపడుతున్నాం కదా. అంటే ఎక్కడ అడ్డుపడ్డామో మేము వాళ్ళకి డైరెక్ట్ లైవ్గా దొరకబట్టిస్తున్నాం. మమ్మల్ని పెట్టండి లైవ్గా. మేము ఏడు అడ్డుపడుతున్నాము, మేము ఏం అడ్డుపడుతున్నామని అడ్డుపడుతున్నాం? మీ సొంత కార్యకర్తలకే ఈరోజు వాల్యూ లేదని మా బీఆర్ఎస్లోకి వస్తున్నారు, మీరేం చూపిస్తలేరని. అంటే మా బీఆర్ఎస్లో ఇంతమంది జాయిన్ అవుతుంటే అర్థం చేసుకోవాలా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, అన్నారు కదా మహిళలను కోటేశ్వరులను చేస్తా అని, మహిళలను కోటేశ్వరులను చేసిండా. ఆయన పేరేంటండి రేవంత్ రెడ్డిది? 420 అని పెట్టిరు. 420 హామీలు ఎక్కడ గతి లేవు కాబట్టి 420 అని పెట్టినాం మేము. ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు వాని నాదేమన్నా వాని ఇల్ల వాడు చేయించిండా, వాడు ఇటుక పెట్టిండా, వాడు ఏం చేసిండా? ఇంద్రమ్మ ఇల్లు అంటారు. అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అండి. ఇప్పటికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన కేసీఆర్. హలో, హైదరాబాద్ విషయం ఒకటి పక్కకు పెడితే ఇప్పుడు గ్రామాలలో పోదన్నాడు ఇంద్రమ్మ.
పోదాం నాడు అంటున్నాం. ఎక్కడ లేవు. వాళ్ళు కేవలము ఒక చూపించిండు, 1,00,000 రూపాయలు ఏదో ఇచ్చారు కట్టుకోమని, ఆ తర్వాత నుంచి అట్లనే ఉన్నాయంట. ఏమీ లేదు ఆడ ఎలక్షన్స్ అయ్యే వరకు. అంతదాకా పెద్ద పెద్దగా అడుగుతున్నారండి మీరు. రేవంత్ రెడ్డి గారు క్రిస్టమస్ కి మరి ఎందుకో చీరలు పంచలే? ఎలక్షన్స్ అని సర్పంచ్ ఎలక్షన్స్ లో అక్కడనే పంచిండు, మరి ఇక్కడ ఎందుకు ఇయ్యలేరు? ఇక్కడ ఎందుకు ఇయ్యలే? మరి క్రిస్టమస్ కి మొత్తం అంతటి ఇవ్వాలి కదా. అంటే కేవలం ఎలక్షన్స్ దగ్గర ఉన్న దగ్గర మీరు చీరలు పంచుతారు, కుక్కర్లు పంచుతారు, అంతేగాని ఇంకేం లేదా? ఏం చేసిండు ఆయన రేవంత్ రెడ్డి? ఏం చేసిండు? అందులో పంచుతుండు కదా, మన ఊర్లలో పంచిండు కదా. ఆశా వర్కర్లకు ఇచ్చిన చీరలు పెట్టిర్రు, అవి ఆశా వర్కర్లకు ఇచ్చిన చీరలు ఆలు కట్టుకున్నారని చూపిస్తారు. వీడు మనిషి మరి గాడదా? అలా ఈ ఫ్యామిలీ దగ్గరికి ఎందుకు పోవాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అమ్మ మీద నీ అవ్వ, అరే నువ్వు ఆడు కూడా అవ్వకే పుట్టిండు కదా, ఆడు కూడా అమ్మకే పుట్టిండు కదా, వానికి తెలియలేదా మరి? ఆడు ఊరికి పుట్టిండు, మరి ఆడు గాలికి వచ్చిండా? నేను అనేది ఏమంటున్నా అంటే ప్రతి ఒక్కళ్ళ మీద వాళ్ళ ఫ్యామిలీలో కాకుండా మీకు మా కేటీఆర్ అన్న కేసీఆర్ అన్న అవసరం లేదు, మేం చాలు. మా దగ్గర మాట్లాడమని చెప్పండి వాళ్ళకి ధైర్యం ఉంటే. మేము ఇచ్చిన మీరు ఇచ్చిన హామీలు ఏమైనా మాట్లాడదా? మేము ఈరోజు బస్సు ఇచ్చినాం, మేము ఈరోజు చీరలు వంచినాం అంటే సిగ్గుశరం అనిపిస్తలేదా? ఆ చీరలు ఓరగాలరా మూడుకున్నా ఈ రోజు నీళ్ళలు తీస్తే తుప్పు అయ్యే చీరలు అవసరమా? ప్రజలకు చేయాల్సిన పనులేంది నువ్వు? సిగ్గుశరం అనేది ఉండాలి. ఇప్పుడు అదే ఊర్లకు మీరు వండి మీరు ఇచ్చిన చీరలు ఏవి చూపియండి అనండి, అవి ఎంత పీడ్స్ అయినాయి చూడండి. మేమన్నా కలర్ చీరలు ఉన్న చీరలు అయినా సరే ప్రతి ఒక్క పెద్ద మనిషికి ఇచ్చినాము, అందరు ఆడవాళ్ళే కాబట్టి అందరికి ఇచ్చినాము. ఒక భర్త చనిపోయిన వాళ్ళకి ఇచ్చినాము, అన్నీ చేసినాం. అట్లాంటిది ఈ రోజు మీరు ఒక లోన్లో ఉన్న వాళ్ళకి డాక్రా గ్రూప్స్ వాళ్ళకే ఇచ్చినామంటే అది ఏమిటికి? డాక్రా గ్రూప్ వాళ్ళకి కూడా అంటే ఊర్లలోకేనా? ఇక్కడ లేరా డాక్రా గ్రూప్ వాళ్ళు? మరి ఇవ్వాలి కదా అందరికి. ఒక ముసలామె పాపం భర్త చనిపోయి ఉండి ఆమె కనీసం ఒక్క చీరని ఇయ్యని బతిమలాడితే కూడా ఈయన మూర్ఖుడు ఇయ్యాల వాడు చీరలు ఇచ్చిన అంటే ఏమో లాభం? అవి ఎవరికి కావాలా? నీ చీరలు వదిలేసారానైనా నువ్వు చేసేటి అన్ని హామీలు ఇవ్వు. తులం బంగారం ఎక్కడ పోయింది? తులం బంగారం ఎక్కడ పోయింది అసలు అడిగి? ఇప్పుడు తులం బంగారం ఎందుకు అడుగుతానని ఇంకొక ఎమ్మెల్యే అంటాడు. వాడేమైనా మనుషులు మరి అనేటప్పుడు నోరు లేదా? వాళ్ళు అటు చెప్పేటప్పుడు నోరు ఉండాలా కదా. ఊర్లలో ఏం చెప్పారంటే పింఛన్లు 4,000 అన్నారు. ఏవి ఇప్పటి వరకు ఒక ఉన్న పింఛన్లు అన్నా మనిషి అయి ఉంటే ఉన్న పింఛన్లు అన్నా వాళ్ళకి ఇవ్వమనండి. ఎవరికి ఇచ్చారు? కేసీఆర్ గారు ఇవాళ పెద్ద కొడుకు అయ్యి వాళ్ళకు పింఛన్లు చేసిండు కేసీఆర్. 200 నుంచి 2,000 3,000 చేసిరు కేసీఆర్ గారు. అంతేగాని ఇవాళ దినం ఒంటరి మహిళ పింఛన్ చేసింది. ఒక మహిళ ఇంటికి వస్తే తల్లిదండ్రులు చూడని పరిస్థితులు, అన్నదమ్ములు వదినలు చూడని పరిస్థితులు ఉంటే ఒక ఒంటరి మహిళకు పింఛన్ చేసింది కేసీఆర్. ఈ రోజు బస్తీ దవాఖానాల ప్రతి ఒక్క బస్తీ దవాఖానాల ఎక్కడెక్కడ మీరు ఎందుకు పోతారమ్మా? గాంధీ దాకా పోయేందుకు చిన్న ఇక్కడ చూపించుకోండి అని బస్సు దవాఖానాలు పెట్టిండు కేసీఆర్ గారు. ఈరోజు కళ్యాణ లక్ష్మిని ఇచ్చిండు కేసీఆర్ గారు. గర్భిణీ స్త్రీలకు కిట్స్ ఇచ్చిండు. ఏం చేయలేడండి కేసీఆర్ గారు. ఈ రోజు ఒక్క నిమిషము సీఎం రిలీఫ్ ఫండ్ అండి, సీఎం రిలీఫ్ ఫండ్ ఆడదాకా పోతారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఏమిస్తున్నాడు? సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఎమర్జెన్సీగా అది ఎవరికన్నా గరీబ్ వాళ్ళకు ఎమర్జెన్సీగా ఎన్నో లక్షలు కావాలనుకుంటే అప్పుడు ఎమ్మెల్యే దగ్గర పోతే అదొక సీఎం రిలీఫ్ ఫండ్ అంటారు. ఆ స్పాట్లో ఇస్తారు. మా దగ్గర గ్యాస్ వేలింది, గ్యాస్ బెస్ట్ అయింది మా ఏరియాలో, ఇదే మెట్టుగూడ డివిజన్ ఆ దూద్బాయిలో గ్యాస్ బెస్ట్ అయితే పద్మారావు గారు మార్నింగ్ వచ్చిండు. మాయంబడే వచ్చి మేము వాళ్ళని యశోదలో చేర్చి వాళ్ళకు ఎంత దగ్గర ఫస్ట్ డే 25 లక్షలు ఇమీడియట్లీ ఢిల్లీకో దుబాయ్కో పోలేడు. ఎల్ఓసి తీసుకురానికి కేవలం 10 అడుగుల దూరం బేగంపేటకి వెళ్ళి ఇదే క్యాంప్ ఆఫీస్ ఇప్పుడు వాళ్ళు ప్రజాపాలన అని పెట్టిరు కదా, అక్కడికే పోయి కేవలం 25-38 లక్షలు తీసుకొచ్చి ఇమీడియట్లీ వాళ్ళని అడ్మిట్ చేసిండు పద్మారావు గారు. అంటే ఒక గంటలో సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చిండు. అంటే నీకు ఏదైనా కావాలంటే నువ్వు ఢిల్లీ కురుకుతావు. నీ బుందా మొరగా నీ ఢిల్లీ కాకుండా ప్రజలకు ఏం చేసినావు? ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అండి ఉండే ఎల్ఓసి ఒక గంటలో తెచ్చిన మా కేసీఆర్ గారు. సీఎం రిలీఫ్ ఫండ్ అండి, సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళు ఒక 2-3 లక్షలు పెట్టుకుంటే అందులో 60,000 30,000 20,000 వస్తున్నాయి. వాడు ఏం చేసినట్టు సీఎం రిలీఫ్ ఫండ్? ఇక వాడు ఒక మనిషేనా? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అవును మేము ఇచ్చినప్పుడు 2 లక్షలు అయితే 1,50,000 ఇస్తుండే అండి. 1,50,000 1,70,000 ఇచ్చినాం మేము. మా దగ్గర A to Z ప్రూఫ్స్ ఉన్నాయి. అట్లా కూడా లేవు. ఆడొక మనిషి అయి పుట్టినోడు అయితే మా ఎస్సీలా ఇంత పెద్ద మాకు అంబేద్కర్ స్టాచ్యూ కట్టిరు మా నెక్లెస్ రోడ్లా, ఒక్కరోజు వచ్చి వాడు దండేయలే. అంత మూర్ఖుడా వాడు? మా ఎస్సీ వాళ్ళ మేము ఎంత బాధపడాలా?
వాడంత మూర్ఖుడు ఇది లేదు. మేము ఇప్పటి కూడా చెప్తున్నాం, మేము చాలా గట్టిగా కొట్లాడతాం. వాళ్ళ అధినేతనే రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పట్టుకొని అంటే కేవలం ఆ రాజ్యాంగం పట్టుకొని తిరుగుడే కరెక్ట్ ఇది. సరేనండి, రాజ్యాంగం పట్టుకొని తిరిగినప్పుడు మా దళితులకు ఏమని చేయాలి కదా, తిరిగే బదులు చేవల్ల డిక్లరేషన్ ఏదైతే చెప్పారో అదంతా కూడా అమలు చేస్తున్నారు కదా. ఏం చేసిరండి, చేస్తున్నామనే మాటనే వాళ్ళు ఏం చేయలేదు. కేవలం ఇక్కడ మాకు కేసీఆర్ గారు దళిత బంధువు ఇస్తుండే, మా కడుపు మీద ఎందుకు కింద ఇస్తున్నారు కదా, 12 లక్షలు. ఎవరికి ఇచ్చారు? ఒక 2-3 మనుషులను చూపి, ఒక 100 మందిని చూపిమనండి. ఎవరిచ్చారు? అది చూపియాలి కదా. అభయస్థం అంటే కాదు కదా. ఇప్పుడు ఇచ్చినాం అంటే ఏమి ఇచ్చారు మీరు? ఉద్యోగాలు ఇస్తున్నారు అన్నారు, నిరుద్యోగులు ఉద్యోగాలు లేరు. ఉద్యోగాలు కూడా బరాబర్ ఇచ్చారు, బరాబర్ ఇచ్చారండి. ఎవరికి ఇచ్చారండి? ఇప్పుడు నిరుద్యోగులే అడుగుతారట ఉద్యోగాలు. మాకు అర్థం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరికి ఇచ్చారండి? మరి చూపియాలి కదా. నోటిఫికేషన్ ఇచ్చేది మేము ఇచ్చినప్పుడు ఇప్పుడు 60,000 ఉద్యోగాలు భర్తీ చేశారండి ఈ 2 ఏళ్లలో. అదే అండి, అవి చూపియాలి కదా. ఎవరికి ఇచ్చిర్రు? వాళ్ళు అంతగానం ధర్నా ఎందుకు చేస్తుండే? అట్లాంటప్పుడు వాళ్ళని లాఠీ చార్జీలతోటి ఈ రోజు వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళని లాఠీ చార్జీలతో కొట్టిస్తున్నారు. ఇదంతా ఫేడ్ ఆర్టిస్టులు మాత్రమే చేస్తున్నారు, అది బీఆర్ఎస్ కి సంబంధించిన విద్యార్థి నాయకులు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అంటే నిజమైన సరే, మేమందరం కార్యకర్తలం చేస్తున్నాం కదా, మరి మీరు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి చూపియాలి కదా. వాళ్ళకి చూపియనప్పుడు మేము ఏం చేస్తాము? వాళ్ళని చూపియండి, చూపెట్టరు కదా, ఇచ్చినప్పుడు చూపియాలి కదా. మేమేం చేస్తున్నాం అన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ గా మేము పోతున్నాము. ఈ రోజు బల్లారి వెంకట ఆయన ఉన్నాడు కదా, బలమూరు వెంకట్ గారు పిచ్చి పిచ్చి కూతలు కూర్చుండు. వాడేంది, వాని హోదా ఏంది, వాడేంది? మా కేటీఆర్ గారు అనే అంత ఇది ఉందా వానికి? వాని హోదా ఏంది? ఈ రోజు ఓయూలో పిల్లల్ని అందరినీ ఇది చేసుకున్నది వాడే, వాడుకున్నది వాడు. ఓయూలా మొత్తం పిల్లల్ని ఎట్లా అంటే అట్లా లేదు, మీకు మేము ఇది చేస్తాం అది చేస్తాం మా కాంగ్రెస్ తరఫు నుంచి అని అన్ని లొంగవారి మాటలు చెప్పి ఈరోజు లొంగ తీసుకుంటూ పాపం అందరి విద్యార్థులని లొంగ తీసుకొని ఈరోజు తప్పుదారిన పట్టించి ఈరోజు వాళ్ళు ఓటేసిన వాళ్ళే ఈరోజు వాళ్ళు ధర్నాలో కూర్చుంటున్నారు. వానికి ఆడ ముఖం లేక ఈరోజు మా కేటీఆర్ అనే ముఖం ఎట్లా వచ్చింది? వాని బతికెంత వాడెంత? మా కేటీఆర్ నాన్న ఎంత వచ్చిందా? మా కేటీఆర్ కార్ బోర్డు కూడా ఎమ్మెల్సీ అయితే ఎవరికండి? ఎవరికి? మా కేటీఆర్ అన్న మా కేటీఆర్ అన్న అంటాడా? మా కేటీఆర్ అన్న అన్న అవసరం ఏముంది? ఒక ఎమ్మెల్సీ వ్యక్తి అయితే అంటాడా? మా కేసీఆర్ గారు ఒక మినిస్టర్ ఉండే, ఐటీ మినిస్టర్ ఉండే, అన్ని మినిస్టర్లు ఉండే, మరి అట్లా నేను అది ఇట్టేది కేటీఆర్ గారు అని అన్నానండి. వాడు అని మేము కూడా అన్నాం. వాడు ఎట్లా పడితే అట్లా అంటున్నప్పుడు మా కేటీఆర్ అని మేము ఎందుకు ఊకుంటాము? వాడు అసలు ఒక మనిషినా? ఒక కాలు గోటుకు కూడా సరిపోడు. వాడు కూడా ఇలాంటి దినం నోరెత్తుతున్నాడు అంటే అందులో ఉన్న వాళ్ళందరికీ ఇదేనా? ఎట్లా పడితే అట్లా అంటే ఏం ఊకోము. ఖబర్దార్, 7 కంటాడికి ఆడు ఎమ్మెల్సీ ఉండని, ఎమ్మెల్యేనే ఉండని, మినిస్టరే ఉండని, ఎవడనే ఉండని, మేము మాత్రం ఊకునే పరిస్థితి లేదు. మా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ అంటే కంపల్సరీ మేము ఊకోము, మేము చెయ్యము. మరి ఇన్ని సమస్యలున్నా ఈ రాష్ట్రంలో ఇప్పుడు మీరు చెప్పినట్ల ఈ 420 హామీలు అంటారు, ఏది అమలు కాకొచ్చిందని మీరంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమో అన్నీ చేస్తున్నామని వాళ్ళు అంటున్నారు. మరి ఇక్కడ ప్రజా సంఘాల వాళ్ళు ఉన్నారు, కుల సంఘాల నాయకులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. మీరు అన్నట్టుగానే చాలామంది ఉంటారు ఇక్కడ, మంచి మంచి అడ్వకేట్స్, డాక్టర్స్ అందరూ ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎందుకు ఈ మేధావి వర్గం ఎందుకు మాట్లాడలేకపోతుంది గవర్నమెంట్ మీద? అంటే గవర్నమెంట్ అర్థమైపోయింది అందరికీ, రేవంత్ రెడ్డి ఎక్కడ పోయినా కానీ అరెస్ట్ చేపిస్తారు, కేసులు బుక్ చేస్తాడని అందుకోసమే వాళ్ళు లొంగుతురేమో. మేము లొంగే ప్రసక్తే లేదు. మా తెలంగాణ బలగం అనేది మేము ఒక కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి మేము భయపడేది ఇదే లేదు. ఈ రోజు కూడా మా బీఆర్ఎస్ నుంచి ఎవరైతే పోతుండో ఆ మూర్ఖులకు, ప్రతి ఒక్క మూర్ఖులకు మేము ఒక్కటి చెప్పిస్తున్నాం, మీరు పోయేది ఉంటే అందరు వెళ్ళిపోండి, మాకు చెత్త అయింది అనుకుంటాము. ఒక సముద్రంలో ఒక స్పూన్ కానీ ఒక చెంబు నీళ్ళు తీసేసినాం సమానం. మాకు వీళ్ళు పోయినంత మాత్రాన మాకేం కాదు. మాకు ఏకంగా కుటుంబం ఉంది, 4 కోట్ల 5 కోట్ల మంది ఉన్నారు. మాకు ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఈరోజు మా బీఆర్ఎస్ని మా కేసీఆర్ గారు తెలంగాణ భవన్ కోసమే తట్టుకోలేక లాగుల తొండలిరుస్తా అంటుండు. వాళ్ళ గాంధీ భవన్కి మేము పోయి తొండలిరవాలంటే జరసేపు కాదు. అంతేనా? వాళ్ళ గాంధీ భవన్ కి జనసేవలో పోతాం మేము. ఆయన బొమ్మలు ఆయనే అన్ని తీసుకొని ఆయన అమ్మినవి అన్నీ తెలుసు మాకు, లాగులు అమ్మినవి మాకు తెలుసు అన్నట్టు. ఆ ఫోటోలు ఉన్నాయి, అవి తీసుకొని పోయి చూపించి ఆడ బొమ్మ తొండలు మేము ఇడుస్తాము. ఆడ ఎవరెవరికి పోతే వాళ్ళకి తెలుస్తుంది. అంతేగాని ఆయన పిచ్చి పిచ్చి మాట అయ్యో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళు ఎట్లా మాట్లాడితే మేము అట్లా ఇస్తామండి. మేము ఇట్లనే మాట్లాడతాం, ఇట్లనే చేస్తాము. మేము ఎమ్మెల్సీ ఉండని వాడు ఎవ్వడని ఉండని మా కేటీఆర్ గారికి మా కేసీఆర్ గారికి రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళకి మేము రెస్పెక్ట్ ఇస్తాం. వాళ్ళు నోరు జారితే వాళ్ళు నోరు జారుతారేమో, మన నోట్లకించి వేరేకి వెళ్తుంది ఇంకా. రైట్. కార్పొరేటర్ గారు చివరిగా చెప్పండి, ఈ రాష్ట్రంలో బీసీల పరిస్థితి ఏంటి? మరి
బీసీలు అనగానే ఎగబడి పోయి దండేసిర్రు పొకేలు ఇచ్చుకున్నారు. అప్పుడు తెలియదా వాళ్ళకి బీసీ వాళ్ళకు అది కాదురా ముర్రు అని కేటీఆర్ గారు చెప్పిండ్రు. ఆడు చెయ్యాడు, కేవలం ఎలక్షన్స్ ముందు ఏమేమైతే చెప్తాడో అవే మీకు చెప్తున్నాడు. బీసీలకు ఏం చేయడానికి మా కేటీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పిండ్రు, పట్టించుకోలేరు. మేము ధర్నాలు చేసినాం, అన్నీ చేసినాం. వానికి అసలు ఎట్లుందంటే బర్రె మీద నీళ్ళు చల్లితే ఎట్లుంటుంది అట్లుంది. వానికి కునుకు లేదు, నా జనుకు లేదు. ఒకటే మీదేగా పడ్డాడు. వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళు కానీ అనుచరులు కానీ సంపాదించుకొని వెళ్ళిపోండ్రి విదేశాలకు. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో మనం ఉండము అని అర్థమైపోయింది. ఆయనేమో మళ్ళీ గవర్నమెంట్ కూడా మేమే వస్తామని. నువ్వు మళ్ళీ ఎలక్షన్లో నిలవడం అనుకో, నువ్వు సీఎం కాదు, కేవలం ఎమ్మెల్యే పదవి కాదు, వార్డు మెంబర్ కూడా గెలవలేవు. అంత పిచ్చ కొట్టుడు కొడతారు. కేవలం నీది ఎమ్మెల్యే సీఎం అయిపోయే వరకు చూస్తున్నారు ప్రజలు. నిన్ను పిచ్చ కొట్టుడు కొడతారు అదే అయిపోగానే. రైట్, థ్యాంక్ యూ మేడం. మీ టైం మాకు విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు.